బ్రేకింగ్ న్యూస్ రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. రేపు ఉదయం 11:25 గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుండి మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట ఎయిర్పోర్టుకు అమిత్ షా రానున్నారు. మధ్యాహ్నం 1:45 బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ నుండి జాతీయ పసుపు బోర్డు కార్యాలయానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అమిత్ షా పర్యటన వేళ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి పలు సూచనలు చేశారు. నగరాభివృద్ధికి బీజేపీ కేంద్ర మంత్రులు సహకరించడం లేదని మండిపడ్డారు. ఇకనైనా బీజేపీ నేతలు రాష్ట్రానికి సహకరించాలని కోరారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పాలని కిషన్ రెడ్డిని కోరారు. ప్రస్తుత ఎజెండా అభివృద్ధేనన్నారు. బీజేపీ వాళ్లు ఏదో చేస్తారని నమ్మి సగం ఎంపీలను గెలిపించారన్నారు. విపక్షాల పాలనలో బెంగళూరు, చెన్నైలకు మెట్రో ప్రాజెక్టులు ఇచ్చారు. తెలంగాణకు మూసీ రివర్ ఫ్రంట్ అడిగితే ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఈసారి మెట్రో, మూసీ రివర్ ఫ్రంట్, రీజనల్ రింగ్ రోడ్ అడుగుతామన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, అటు అమిత్ షా పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న గచ్చిబౌలి పీజేఆర్ ఫ్లైఓవర్ ఓపెనింగ్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మి సగం సీట్లు గెలిపిస్తే తెలంగాణకు బీజేపీ ఏమిచ్చిందన్నటువంటి కీలక వ్యాఖ్యలు చేశారు. మరోపక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి కూడా ఒక్కసారి గుండె మీద చేసుకొని మీరు ఆలోచించాలని కూడా ముఖ్యమంత్రి కోరడం జరిగింది. అయితే ప్రధానంగా ప్రభుత్వ అజెండాకు సంబంధించి రాజకీయాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తాం, హైదరాబాద్ అభివృద్ధి మా లక్ష్యం అంటూ కూడా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా నిన్న క్లియర్ చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా కూడా తెలంగాణ బీజేపీకి సంబంధించి కూడా మేము అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళాం, బీజేపీ నేతల్ని కలుపుకొని రావడానికి సిద్ధంగా ఉన్నాం. 35 సార్లు ఢిల్లీకి వెళ్ళి కూడా కలవని మంత్రి లేడు. నేను ప్రధానమంత్రిని అమిత్ షాను పలుమార్లు కలిశాను, అనేక అభ్యర్థులను ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణపై ఎందుకు ఈ వివక్ష అంటూ కూడా ఆయన చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినట్టు తీరు చూశాం. హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, హైదరాబాద్లో అనేక వసతులు ఉన్నప్పటికీ కూడా బీజేపీ మాత్రం తెలంగాణ పైన వివక్ష చూపుతుంది. మేము ఎలాంటి రాజకీయాలకు పోదలుచుకోలేదు, తెలంగాణ ప్రజలకు సంబంధించి కూడా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తామని కూడా చెప్తున్నారు. కాబట్టి బీజేపీ నేతలు కలిసి ఉంటారు. కానీ ఈరోజు అమిత్ షా హైదరాబాద్ రానున్న నేపథ్యంలో కూడా అవసరమైతే బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళి మరొకసారి అభ్యర్థిస్తాం, మరొకసారి అడుగుతామని చెప్పారు. తెలంగాణకు సంబంధించి కూడా ఫ్యూచర్ సిటీతో పాటు ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్తో పాటు మెట్రో రైలు 2వ దశకు సంబంధించినటువంటి అంశం పైన కూడా పలుసార్లు అభ్యర్థించినప్పటికీ తన మంత్రులతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రిగా నేను అనేక సందర్భాల్లో అభ్యర్థించినప్పటికీ కూడా మొండి వైఖరి చూపిస్తుంది బీజేపీ తెలంగాణ పైన అనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఇదే అంశానికి సంబంధించి కూడా గతంలో చూసినట్టయితే బీజేపీకి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో బెంగళూరుతో పాటు చెన్నైతో పాటు ఏపీకి మరోపక్క గుజరాత్కు సంబంధించి మెట్రో ప్రాజెక్టులు ఇచ్చింది. గుజరాత్కు సంబంధించి 2 లక్షల కోట్లతో కూడా బుల్లెట్ రైలు ఇచ్చింది. కానీ తెలంగాణకి ఎందుకు ఈ వివక్ష అంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో చేపట్టినటువంటి ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్తో పాటు మరోపక్క మెట్రో రైలు 2వ దశతో పాటు ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తే సింగపూర్లో ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్కు వచ్చి వ్యాపారం చేసుకుంటారు, అంత స్థాయిలో అభివృద్ధి చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అది ఇతర ప్రాజెక్టులకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో విపక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు సైతం ఇతర రాష్ట్రాలకు సైతం అనేక రకాలుగా సహకారం అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎందుకు వివక్ష చూపిస్తుందన్న అంశాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. మాకు ఎలాంటి రాజకీయాలు లేవు, ఖచ్చితంగా హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి కూడా మేము ఎవరితోటైనా కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నామని అయితే ఆయన స్పష్టం చేస్తున్నారు. రేపు మూసీ రివర్ ఫ్రంట్, రీజనల్ రింగ్ రోడ్తో పాటు త్రిబుల్ సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కూడా అమిత్ షాను మరొకసారి కలుస్తాం, ఈరోజు ఆయన కలిసి కూడా విజ్ఞాపన చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఇక పూర్తిగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం కలిగిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మేము అభివృద్ధి వైపు కట్టుబడినాం, కొంతమంది ఉద్దేశపూర్వకంగా అంటే గచ్చిబౌలి భూముల విషయంలో కావచ్చు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే అడ్డుకునే ప్రయత్నాలు కొన్ని విపక్షాలు చేస్తూ ఉన్నాయి. ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా మాట్లాడారు. మరి ఈరోజు అమిత్ షాకి సంబంధించి కూడా మరొకసారి హైదరాబాద్కు వస్తున్న నేపథ్యంలో కూడా తెలంగాణకి ఏమిస్తారు, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ అభ్యర్థనలు మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా కేంద్ర మంత్రులు ఇద్దరు ఉండి కూడా
ఇటు తెలంగాణ ప్రభుత్వానికి ఏం చేయలేకపోతా ఉన్నారు. దాదాపు సగానికి పైగా ఎంపీలను తెలంగాణ ప్రజలు బీజేపీకి ఇచ్చారు. కానీ బీజేపీ మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఏమీ ఇవ్వట్లేదన్న అంశాన్ని రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే అనేక సందర్భాలు ఆయన చాలా స్పష్టంగా 35 సార్లు కేంద్ర మంత్రుల కోసం, ఢిల్లీ పెద్దల కోసం కూడా నేను వదిలి ఢిల్లీకి వెళ్ళిన నేపథ్యంలో కూడా వాళ్ళు ఇప్పటి వరకు కూడా నేను పెట్టినటువంటి అభ్యర్థనలకు సంబంధించి ఎలాంటి స్పందన లేదన్న విషయాన్ని మాత్రం ఆయన మరోసారి స్పష్టం చేశారు. అమిత్ షాను కూడా మరోసారి కలిసి తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కూడా పెండింగ్లో ఉన్నటువంటి మా యొక్క అభ్యర్థనలను కూడా క్లియర్ చేయాలని కూడా మరోసారి కోరబోతున్నారు. మరి చూడాలి బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారు, అమిత్ షా ఎలా స్పందిస్తారు. కిషన్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన స్పష్టంగా గుండె మీద చేసుకుని ఒకసారి ఆలోచించాలని కూడా రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా కోరడం జరిగింది. రైట్ వాసు, థ్యాంక్ యూ.